బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్బీఐ బిగ్ రిలీఫ్ ఇచ్చింది. 5 ఏళ్ల తర్వాత రెపో రేటు తగ్గించింది. 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో హోమ్ లోన్ల వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. దేశంలో చాలా కాలంగా రెపో రేటు స్థిరంగా ఉంటూ వస్తుంది. అయితే గతంలో 2019, 2020 సమయంలో వరుసగా వడ్డీ రేట్లను పెంచగా మళ్ళీ 22, 23 సంవత్సరానికి మరోసారి పెంచారు. దాంతో రెపో రేటు 6.50% గరిష్ట స్థాయికి చేరింది. 2020 మే నుంచి వడ్డీ రేట్లు అలాగే ఉన్నాయి. ఎప్పటి నుంచో వీటిని తగ్గించాలన్న డిమాండ్లు వస్తూనే ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించేందుకు ఆసక్తి చూపించలేదు. చివరికి ఎట్టకేలకు 5 ఏళ్ల తర్వాత రెపో రేటు తగ్గింది. ఆర్బీఐ బిగ్ రిలీఫ్ ఇచ్చింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. 5 ఏళ్ల తర్వాత రెపో రేటు తగ్గింది. 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో హోమ్ లోన్ల వడ్డీ రేట్లు తగ్గే అవకాశం కనిపిస్తుంది. దేశంలో చాలా కాలంగా రెపో రేటు స్థిరంగా ఉంటూ వస్తుంది. దీనికి సంబంధించి గతంలో 2019, 20 సంవత్సరంలో వరుసగా వడ్డీ రేట్లను పెంచగా మళ్లీ 2023, 22, 23 మరోసారి పెంచింది. దాంతో రెపో రేటు 6.50%గా గరిష్ట స్థాయికి చేరింది. 2020 మే నెల నుంచి వడ్డీ రేట్లు అలాగే ఉన్నాయి. ఎప్పటి నుంచో వీటిని తగ్గించాలన్న డిమాండ్లు వస్తున్నప్పటికీ ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించేందుకు ఆసక్తి చూపించలేదు. అయితే చివరికి ఎట్టకేళ్లకు 5 ఏళ్ల తర్వాత రెపో రేటు తగ్గింది.